మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతులపైకి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నవంబర్ వరకు కనుక 11 నెలలు తన రెక్కల చాటున భద్రపరిచిన దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి మీ అందరికి ఈ డిసెంబర్ 1వ తారీఖున వాగ్దాన సందేశంలోను బలారాధన ఆదివారపు ఆరాధనలో క్రీస్తు బాలుని యొక్క జన్మదినపు యొక్క శుభాలు దీవెనలు దేవుడు మీ అందరికి అనుగ్రహించును గాక. మరి ఈరోజు వాగ్దాన సందేశాన్ని దేవుడు తన దాసునికి ఏమి ఇచ్చి పంపించారో త్వరితగతిగా మరికొద్ది నిమిషాలు వాక్య గ్రంథంలో నుంచి మనం నేర్చుకుందాం. చదవండి. కీర్తనల గ్రంథము 94వ కీర్తన. కీర్తనల గ్రంథము 94వ కీర్తన 13వ చరణాన్ని మనం చదువుకుందాం. 502 పేజీ నంబరు. కీర్తనలు 94:13. ఓకే. భక్తిహీనులకు గుంట తవ్వబడుదురు వరకు నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయదువు. చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే ఈ 94వ కీర్తనలోని కీర్తనాకారుడు దేవుని ఉద్దేశాలన్నీ తలపోసుకుంటూ ఎన్నో విషయాల గురించి మాట్లాడారు. ఈ 94వ కీర్తనలోని మనం చదువుకున్న లేఖన భాగంలో 2 వాగ్దానాలు మన ముందున్నాయి. ఒకటి, నీతిమంతుల కష్ట దినాలంట. ఈ 2024 సంవత్సరం ఈ డిసెంబర్ నెలలో నువ్వు ప్రార్థన చేసుకుంటే నీ కష్ట దినములన్నిటినీ కూడా నా దేవుడు తీసివేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అన్ని కష్టాలు ఉన్నాయా? బాధలు ఉన్నాయా? ఒక సర్వేలో తేలిన అర్థం ఏంటంటే మనిషి కంట ఏదో ఒక రకమైన చెప్పండి మన భారతదేశ సంస్కృతి ఏంటంటే సీత కష్టాలు సీతకి, పీత కష్టాలు పీతకి. కష్టాలు లేని వ్యక్తి అంటే ఎవరో కూడా లేరండి. గమనించండి, ఇద్దరిలో ఒకరికి ఖచ్చితంగా కష్టం ఉందంట. ఇంకొంతమంది బయట పెట్టుకోకుండా దాస్తారంట. కానీ ఖచ్చితంగా మనిషికి కష్టాలు అనేవి ఉంటాయి. అందుకని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నేను నీ కష్టాలను కూడా పోగొడతాను అని. రెండవది ఇక్కడ మనం చూసిన వారమైతే పోగొట్టడమే కాదంట, ఏమిస్తానంటున్నాడు? నెమ్మదిని కలగజేస్తాను. 2 వాగ్దానాలు. ఈ 2 వాగ్దానాలకి ఒక చిన్న లింక్ ఇచ్చాడు. ఏమనంటే ఎవడికి పడితే నేను వాళ్ళకి చేయను, నువ్వు ఒక స్థాయికి రావాలి. ఏంటంటే నేను రావాల్సిన స్థాయి అంటే నీతిమంతుడు. చెప్పండి, ఏ స్థాయి అంటే? ఆ అర్హతను నువ్వు సంపాదించుకుంటే, నీతిమంతుని స్థానాల్లోనికి నువ్వు వస్తే, నీతివంతుని యొక్క జాబితాలోనికి నువ్వు వస్తే, ఒకటి, నీ కష్ట దినాలు ఈ డిసెంబర్ 1వ తారీఖుతోనే ఇక చాలు. డిసెంబర్ 2 నుంచి నా దేవుడు నీకు ప్రామిస్ చేసినట్లు ఆర్థికంగా బాధపడుతున్నావో, ఆధ్యాత్మికంగా బాధపడుతున్నావో, అవసరాల కోసం బాధపడుతున్నావో, నీ కష్టం ఏదైనా కానీ, రోగమో బాధో వ్యాధో, నేనే పోగొడతాను. రెండవది, పోగొట్టడమే కాదు, ఇన్ని రోజుల నుంచి నువ్వు నిద్రపోకుండా దిగులుతో బాధతో మొహం పీక్కుపోయి నిద్రలు లేని రాత్రులు గడుపుతున్నావేమో, ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థన చేసుకొని నీతిమంతుని జాబితాలోకి వస్తే నీకు నేను నెమ్మదిని ఇవ్వబోతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు మరి ప్రభు వసంతవాడ గ్రామానికి నేను ఏం చెప్పను అంటే, నేను మీకు నెమ్మదిని ఇవ్వబోతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు నెమ్మది లేక పరుగులు పెడుతూ మా వీరమకొండ ప్రాంతంలో చాలా సాక్ష్యం చెప్పారు. ఒకరు ఇద్దరని నేను చెప్పడానికి సరిపోను. ఒకరు అంటారు పాస్టర్ గారు, యేసుక్రీస్తు నమ్ముకున్నాక, అంటే మన గుడికి వచ్చినాక కాదు, అది నీ చెప్పుకుంటే నా డబ్బా అయ్యిద్ది. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే,
వాళ్ళైతే మీరే అని అన్నారు, కానీ నేను అలా చెప్పుకోను. ఏమని అంటానంటే, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, మానకుండా ప్రార్థనకు వచ్చిన తర్వాత, నమ్మి బాప్తీసం పొందిన తర్వాత అండి, ఖచ్చితంగా మాటిస్తున్నాం, మా ఆవిడికి ఫిట్స్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పడిపోద్దో తెలియదు. ఖచ్చితంగా ఆవిడ వెనకాల ఒక వ్యక్తి మేము ఉండాల్సిందేనండి. మా జీవితం ఏంట్రా బాబు అనుకుంటున్న సమయంలో ఈ దేవుడు మాకు పరిచయం అయ్యారు. ఆయన నమ్ముకున్నాం, విశ్వసించాం, నమ్మి బాప్తిజం పొందాం. నాటి నుండి నేటి వరకు అండి ఇక ఆవిడ తనంతడు తానే దేవుడు మరి ఏమైపోయిందో, ఆ రోగం ఎటు వెళ్ళిపోయిందో తెలియదు, నా దేవుడు వారికి స్వస్థతనిచ్చాడండి. ఇక మా ఇంట్లో మేము ప్రశాంతంగా బయటికి వెళ్ళాలన్నా మాకు ఇబ్బంది లేదండి. ఎందుకంటే మా దేవుడు గొప్ప కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలా చెప్పుకుంటే బోల్డ్ సాక్ష్యాలు. కొంతమంది అంటారు, అయ్యా మా పలానా జీవితంలో పలానా సమస్య. ఈ మధ్యలో నేను ఒక ఆయనకి ఈ సంవత్సరమే బాప్తీసం ఇచ్చాను, పేరొద్దులేండి. కుర్రోడు యవనస్తుడు. ఇంచుమించు చాలా పర్యాయములు అమావాస్య వస్తుంది అంటే నేనంట దేహంలో ఎక్కడ లేని అనారోగ్యాలు, మరి సాతానిక క్రియలు, చేతబడులు, మరి ఏమో తెలియదు, దేవుడు మందిరానికి వచ్చాడు. వారికి ఉన్న బలహీనతలు బట్టి ప్రార్థన చేస్తాం. ఒకరోజు అనిపించింది, నా కుమారుడ ఇన్ని చేస్తున్నావు కదా, నువ్వు ఒకసారి ఎందుకు దేవుడిని విశ్వసించి బాప్తిసం తీసుకోకూడదు అని నేను అడిగినప్పుడు, అనయ్య మరి నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి కదా, మరి బాప్తిసం తీసేసుకోమంటున్నావు, నాకైతే ఇష్టమే, కానీ మరి నా సమస్య తీరిద్దని కాదు, కానీ ప్రభువుని నమ్మితే నువ్వు ఈ పని చేయి అని అన్నాను. ఆయనకి షాలేమరాజు అని పేరు పెట్టా. షాలేమరాజు అని బాప్తిసం ఇచ్చాను. ఇంచుమించు కరెక్ట్గా ఈస్టర్ పండుగ రోజున ఇచ్చాను ఈ సంవత్సరమే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఒక్కోసారి అడుగుతూ ఉంటాను, నాన్న మళ్ళీ అమావాస్యకి ఏం జరిగిందా అంటే, ఇంకేం జరగడం అన్నా, ఎప్పుడైతే యేసుక్రీస్తుని నమ్ముకున్నానో, నమ్మి బాప్తిసం పొందానో, ఆ నీతిమంతుని యొక్క స్థానంలోకి వచ్చానో, నా దేవుడు ఈ రోజుకి అమావాస్య లేదు, ఏమీ లేదు. ఒకప్పుడు వాళ్ళ అన్నయ్య అంటున్నాడు, వాళ్ళ తమ్ముడు అంటున్నారు, మా అన్నయ్యకి అమావాస్య వచ్చిందంటే, మా తమ్ముడికి అమావాస్య వచ్చిందంటే 2 రోజుల నుంచి మాకు వణుకండి, దడండి. కానీ ఈరోజు మాకు ఏమనిపిస్తుందంటే, అమావాస్య లేదు, పౌర్ణమి లేదు, ఏమండి తిథులు నక్షత్రాలు కానీ చేతబడి చిలకి శాస్త్రాలు కానీ లేవండి, మాకు నెమ్మదిగా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు ఈ వసంతగవాడ గ్రామ ప్రజలకు ఒక గొప్ప శుభవార్త. ఆ రోజు గొర్రెల కాపర్లకు వచ్చిందేమో, దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఇది మీ అందరికీ శుభవర్తమానం అని. అదే శుభవర్తమానం ఈరోజు దేవుడు చెప్తున్నాడు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలేని వారికి సమాధానం, నెమ్మదిని దేవుడు ఇవ్వబోతున్నాడు. కనుక ఈరోజు నువ్వు చేయాల్సిన పని ఒకటే, నేను నీతిమంతుల స్థానంలోనికి వెళ్ళాలి. చెప్పండి, ఏ స్థానంలోకి వెళ్ళాలి? నీతిమంతుడు అంటే అర్థం ఏంటి? నీతిని కలిగి జీవించువాడు. అసలు నీతి అంటే ఏంటి? రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో ఏ భేదము, 23వ వచనం కానీ చదివితే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాగా అంటే 25లో అన్నాడు, పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడను యేసునందు విశ్వాసము గలవారిని నీతిమంతులుగా తీర్చువాడై ఉండినట్టు ఆయన అలాగూ చేసాను. ఎలా చేసాడంట? యేసే నీతిమంతుడు, దానికి నో డౌట్, దాని గురించి ఏలెత్తి చూపించడానికి ఏమీ లేదు. అయితే మనుషులు నీతిని పొందుకోలేకపోయేటప్పటికీ ఆయన ఒక ప్రణాళికలు పెట్టాడంట. ఏంటా ప్రణాళిక అంటే, ఎవరైతే దైవ సందేశము ద్వారా కానీ, వాక్యం చదివేటప్పుడు కానీ, దైవజనులు నోటంతో చెప్తున్నప్పుడు కానీ, ఇంకెండ్రాలరా నా బతుకు, నా జీవితం నేను మార్చుకోవాలి అనే మనసు వచ్చి, ఆ దైవజనులు చెప్పినట్లుగా పాపమును ఒప్పుకొని నోటితో,
కన్నీళ్లతో తమ యొక్క పాపాలను కడుక్కుని నిమిత్తం, యేసయ్యా నేను చేసిన పాపాలు 1, 2 కాదు ప్రభు, పాట కూడా ఉంది కదా, నేను చేసిన పాపాలు 1, 2 కాదు యేసయ్యా, అవి చెప్పాలంటే భయమేస్తుంది యేసయ్యా అనే దైవజనుడు పాట పాడాడు. అలా చెప్పబడినట్లు ఆ పాపాలను యేసయ్యా అవకాశం ఉంటే నీ కలువరి శిలువ రక్తము చేత నన్ను కడుగుము అని ఎవరైతే 1 కన్నీళ్లతోనూ 2 ప్రభు యొక్క రక్తంలో కడగబడి అయ్యగారి దగ్గరికి వచ్చి, అయ్యా ఈ ఆదివారమో నేను యేసుక్రీస్తుని నా స్వకీయ రక్షకుడిగా అంగీకరించాలనుకుంటున్నాను. ఒక మాట చెప్పాలంటే నేను కడగబడిన వ్యక్తి వలె, పరిశుద్ధపరచబడిన వ్యక్తి వలె, యోహాను 3:3 చెప్పబడినట్లు క్రొత్తగా జన్మించిన వ్యక్తి వలె నేను మారాలనుకుంటున్నా అని చెప్పినప్పుడు దైవజనుడు పారుచున్న నీటిలోకి తీసుకుని వెళ్ళి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ అను నామంలోనికి బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి పాప జీవితమును పోయి ఏ స్థానంలోకి వస్తాడు అంటే నీతిమంతుని స్థానంలోకి వస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు నువ్వు కడగబడ్డావా? అలాంటి అనుభవం నీలో ఉంటే ఈరోజు దేవుడు అంటాడు, ఈరోజు గుడ్డి మీద చేసుకుని కూర్చో. ఈ మాటలు వింటుండగా ఆమేన్ అనుకొని మనసులో, ఎందుకంటే ఇంతవరకు దేవుణ్ణి నమ్ముకున్నాను అని అనుకున్నావే కానీ యేసయ్య రక్తంలో కడగబడిన వారు చాలా తక్కువ మంది అండి, చాలా తక్కువ మంది. ఈరోజు విచిత్రం ఏంటి అంటే ఒక దైవజనులుగా మేము మీ పై రూపాన్ని చూస్తాం, మీ మనసులో ఏముందో అనొచ్చే మాట, మీ ప్రవర్తన ఏంటో, మీ క్రియలేంటో, ఇంకా లోతుకి వెళ్తే మీ బుద్ధులేంటో మాకు తెలియవు. మాకే కాదు, ఎంఆర్ఐలోకి వెళ్ళినా సిటీ స్కాన్కి వెళ్ళినా తెలియవు. కానీ విచిత్రం ఏంటంటే యేసయ్య ఓ మాట అంటున్నాడు, నేను హృదయ అంతరంగములు ఎరిగిన దేవుణ్ణి. కాబట్టి బాప్తిజం తీసుకోవడం ఒక ఎత్తు అయితే తమ రక్షణను కడవరకు కాపాడుకునేవాడిగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలా మంది బాప్తిజాలు తీసుకుంటారండి, సంతోషమే. కానీ మరింత దుఃఖం ఏంటో తెలుసా? కొన్నిసార్లు యేసుక్రీస్తు ప్రభు వారే అన్నారు, ఇవ్వకపోయినా బాగుండేమో, పుట్టకపోయినా యోధాన్ని చూసి ఏమన్నారు చెప్పండి? వీడు పుట్టకపోతే బాగుండు అన్నారు. ఎందుకు అంటే మరి పాపాలు అలాంటివి. ఈరోజు ప్రియులారా, దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది నీకు ఎందుకు నెమ్మది లేదు. చూడండి ఒకసారి ఏబు ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏబు గ్రంథము 3వ అధ్యాయం 26వ వచనం. ఏబు గ్రంథం 3:26. ఏబు గారి జీవితంలో 4 లేవంటాడు. చూడండి దాన్ని లిస్ట్ చెప్తున్నాడు. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే నాకు సంభవించుచున్నది. చూడండి ఇక్కడ ఏమన్నాడు? 1 ఏంటంట? నెమ్మది లేదు. 2 సుఖము లేదు. 3 విశ్రాంతి లేదు. 4 సుఖం లేదు. ఎందుకనంటే తన స్నేహితుడు ఎప్పుడైతే ఏబు గారితో మాట్లాడడం మొదలెట్టారో ఏబు గారికి తనకు అన్ని అనిపించిందంట, నిజమే కదా, నేను పెద్ద భక్తులను అనుకున్నాను, నేను గొప్ప ఉపకారం అనుకున్నాను, నా పాపాలు నా మీదకి వస్తున్నాయి, భక్తుడిగా ఉంటూ కూడా దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తూ ఉంటే దేవుడు నన్ను ఎందుకు వదిలిపెడతాడు అనుకుంటూ నాకు నెమ్మది లేదు అంటున్నాడు. ఈరోజు చాలా మంది జీవితంలో ఈ నెమ్మది లేకపోవడం వారి పాపాలకు కారణమేనండి. బాప్తిజం పొందడం ఎంత గొప్ప విశేషం అయితే దాన్ని కాపాడుకోవడం కూడా. ఏమండి, గర్భఫలం వచ్చేస్తే పండగ కాదు చెప్పండి. 9 నెలల్లో ఏం చేయాలి? మన ఇష్టం తినేద్దామా? లేదే. దాన్ని ఎలా కాపాడుకోవాలి? కడుపులో ఉన్న బిడ్డను ఏ ఇబ్బంది కలగకుండా. ఏమండి, కొన్ని మూర్ఖురాలు ప్రవర్తించినట్లు ప్రవర్తిస్తారు. వారి గురించి నేను మాట్లాడట్లేదు. ఆ లోపల ఉన్న బిడ్డ ఏమైతే నాకెందుకు, నా సుఖమే నాకు కావాలి, నా సంతోషమే నాకు కావాలి, నా తిండే నాకు కావాలి, నా ఆనందమే నాకు కావాలి అనుకుంటే లోపల ఉన్న బిడ్డ చనిపోతారు. కొంతమంది ఉంటారు ఆపరేషన్ చేసిన వారు అంత ఇదిగా ఉండాలి. ఈ లోకంలో కొన్ని కార్యక్రమాల్లో కొన్ని నియమాలు పాటించాలి. అలాగే రక్షణ పొందిన మనం పాటించవలసిన కొన్ని నియమాలు ఉన్నాయి. ఒకటే ఆయన చెప్పిన నియమం ఏంటంటే మరణం వరకు నమ్మకంగా ఉండు, పరిశుద్ధంగా జీవించు. దేవునికి స్తోత్రం చెప్పండి. నమ్మకంగా ఉండు, పరిశుద్ధంగా జీవించు, పాపము నీకు అంటకుండా. యాకోబు 1వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, నిజమైన భక్తి ఏమైనా ఉన్నది ఏంటి? 1 పేతురు చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 1:26 వచనం. 1వ అధ్యాయం 26, 27. ఓకే.
పవిత్రమును నిష్కలంకమునైన భర్త ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందులో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యమును తన అంటకుండా తను తాను కాపాడుకుంటే అంటకుండా కాపాడుకోవాలి. ఈరోజు చాలా మురికి అంటుకుంటుంది, బట్టలకి ఉతుక్కుంటే పోతుంది. కానీ దేహమునకు పరిశుద్ధతకు మరకట్టుకుంటే కన్నీళ్లతో కడుక్కొని మనం దేవుని సన్నిధానం ముందు. అందుకని అంటాడు ప్రకటన 22:14-15 వచనములో, 14లో ఎవరు పరలోకానికి వెళ్తారో రాస్తూ 15లో ఎవరు వెళ్ళరో రాశాడు. చూడండి, జీవవృక్షములకు హక్కు గలవారే గుమ్మముల గుండా పట్టణంలో ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కున్నవాడు ధన్యుడు, వీరు పరలోకానికి వెళ్తారు. 15వ వచనంలో కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధకులు, అబద్ధమును ప్రేమించి జరిగించే ప్రతి వాడును వెళ్ళిపటం, వీరు పరలోకానికి వెళ్తారు. కాబట్టి మనం నీతిమంతుల స్థానంలోనికి రావాలి. ఎవరైతే నీతిమంతుల స్థానానికి వస్తారో వారికి దేవుడు ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు. ఈరోజు మన వాగ్దానం ఏంటంటే, నేను నీకు నెమ్మదిని కలుగు చేస్తాను. దేవునికి మహిమ కలుగునగాక. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి డిసెంబర్ మాసములో మన దేవుడు నెమ్మదిని అనుగ్రహించునుగాక. దేవుడు నెమ్మదిని దేని మీద దేవుడు నెమ్మదిని ఇస్తాడు కొన్ని విషయాలు చెప్పి నేను త్వరగా ముగిస్తాను. చదవండి. మొట్టమొదటి మనం చదివితే 2 సమూయేలు గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులకు దేవుడు ఏ విషయాల్లో నెమ్మదిని ఇచ్చాడో చూద్దాం. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. ఎలాగ నెమ్మది ఇస్తాడు, ఏం చేస్తే నువ్వు నెమ్మది పొందుతావో దేవుడు ఇలా అంటున్నాడు. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమునిచ్చి అతనికి నెమ్మది కలగజేసెను. చాలండి. మనం దావీదు మహారాజు గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. దావీదు జీవితంలో అసలు నెమ్మది లేని బ్రతుకులు. తరమబడి దావీదునకు తరిమేటి సౌలు ఎదురాయలనే పాట మనం పాడుకుంటూ ఉంటాం. దావీదు జీవితంలో ఎన్ని పరుగులండి. 20 సంవత్సరాల వయసులో అభిషేకం పొందాడా? 1 సంవత్సరం 2 సంవత్సరాల టైంలో వివాహం అయిందంటే 22 సంవత్సరాల టైంలో వివాహం అయింది. మన భాషలో చెప్పుకోవాలంటే అతని వయసు 40 సంవత్సరాలు వచ్చేంత వరకు అంట మామగారి చేత తరం పడ్డాడంట. అతని వయసు 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత దేవుడు మహాకృప, దావీదు గారికి దేవుడు యెరూషలేము మీద ఆ 127 సంస్థానాల మీద ఆయన అధికారం ఇచ్చాడంట. ఆ యెరూషలేమును పరిసర ప్రాంతాలను ఏలుతూ 40 సంవత్సరాలు ఎలా జీవించాడంటే నెమ్మది లేని వ్యక్తిగా. సొలొమోను మహారాజు జీవితంలో కూడా ఇదే వాగ్దానాన్ని పొందుతాం. ఎందుకంటే మందిరాన్ని కట్టడానికంట దేవుడు సొలొమోను కూడా నెమ్మదిని ఇచ్చాడు. నిజమే. ఎలా నెమ్మదిని ఇచ్చాడు అంటే, నలుదిక్కులని శత్రువుల మీద యెహోవా నీ పక్షమున యుద్ధము చేసి నీకు నెమ్మదినిచ్చెను గాక. దేవుడు అంటున్నాడు, ఈరోజు నీకు నెమ్మది ఎందుకు లేదో తెలుసా? జాబ్లో బెంగ, శత్రువుల బెంగ, వ్యాపారంలో బెంగ, టెన్షన్. బాబు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఒకవేళ సేవకుడికి నన్ను అడిగారు అనుకోండి, నేనేం చెప్తాను? నా టెన్షన్ ఏంటి? పక్కింటో చర్చికి లేదా ఎదురు చర్చికి అందరూ వెళ్ళిపోతున్నారు, మన చర్చికి ఎవరు రావట్లేదు, నా భయం. చెప్పండి. సేవకుడి భయం సేవకుడిది. విశ్వాసి లేదా ఒక పనివాడు భయం ఏంటి అంటే, నా ఎదుటోడికి వీడి బాధ ఏం కాదు, వెళ్తలేదు వీడి బాధ కాదు, ఎదుటోడు మాట్లాడరండి. నాకు వ్యాపారం జరగకపోయినా పర్లా, ఆ ఎదుటోడు చూడు నాకంటే సీసాలు ఎక్కువ అమ్మేస్తున్నాడు, నాకంటే అనుకున్నారా ఎవరైనా? నా దేవుడు అంటున్నాడు కదా, ఎవరైనా అనుకున్నా ఎవరైనా చేసినా నీకు నలుదిక్కుల నేను యుద్ధం చేయబోతున్నాను. నలుదిక్కుల నేను యుద్ధం చేయబోతున్నాను. నా యుద్ధం ఎలా ఉంటుందో తెలుసా? శత్రువుల మీద జయం. దేవునికి మహిమ కలుగునుగాక. మన జీవితంలో నీతిమంతుల స్థానంలో రావాలి. ఒక నీతిమంతుడికి దేవుడు ఏ విధముగా విజయాన్ని ఇస్తాడు అంటే, శత్రువులు లేకుండా చేస్తానంటాడు. నీ వ్యాపారంలో కానీ, నీ ఉద్యోగంలో కానీ, లేకపోతే నీ ఆర్థిక పరిస్థితుల్లో కానీ, నీ పరిచర్యలో కానీ, నాకు నేనే చెప్పుకుంటున్నా, నా పరిచర్యలో కానీ నలుదిక్కుల శత్రువులను దేవుడు దూరపరిచి, దేవుడు నీ వ్యాపారము, నీ ఉద్యోగము, నీ ఉన్నత స్థితిని హెచ్చించి, నీకు శత్రువులే లేకుండా చేసి, నీ వ్యాపారానికి లోటే లేకుండా చేసి, జనాన్ని పంపించి, ఉద్యోగాన్ని ఇప్పించి, అధికారులను దేవుడు మైమరిపించి, నీకు కావాల్సింది నీ చేతికి ఇస్తూ, నీ వ్యాపారాన్ని అభివృద్ధి పరుస్తూ,
నీ ఆరోగ్యాన్ని నీకు ఇస్తూ, నేను గురించిన సొనిగిన వారే లేకుండా, నీ గురించిన వ్యతిరేకత లేకుండా ఇశ్రాయేలుతో దేవుడు చెప్పాడు, నేడు నీవు చూచున్న ఐగుప్తీయులు మరెన్నడూ చూడు. ఆఖరి చూపు చూడు. అయ్యా, అంతమంది 600 రథాలు, ఇనుప రథాలు ఉన్నాయి ఐగుప్తులకి. అదేనయ్యా చెప్తున్నాను, నువ్వు దాటిన ఎర్ర సముద్రంలో వారిని ముంచేయబోతున్నాను. వాళ్ళు చూస్తుండగానే ఏకరాశిగా నిలబడిన ఆ నీటి గోడ కుప్పకూలిపోవడం, ఆ ఎర్ర సముద్రంలో ఆ రథాలు కాస్తావా ఏమంటే చల్లా చెదురైపోయి, బైబిల్ చెప్తుంది, నేడు చూచిన ఐగుప్తులు మరెన్నడూ నువ్వు చూడకుండా ఈ నీటి జలములో నేను వారిని సమాధి చేయబోతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు మన శత్రువులను మన మీదకి రాకుండా, ఇకెన్నడూ మన దగ్గర ఉండకుండా ఇప్పుడే ఈ మాట వింటూ ఉండగానే నీ వ్యాపార విషయంలో, ఉద్యోగ విషయంలో ఎవరైతే నిలబడ్డాడో వాడు దేవుడు అంటాడు, మోటా ముళ్ళు సర్దుకునేటట్లు చేయబోతున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను గొప్ప సాక్ష్యం విన్నా, నాకు చాలా బాగా నచ్చింది ఆ సాక్ష్యం. ఆయన ఒక కానిస్టేబుల్ సంవత్సరానికి ఒకసారి, చివరి నెల కదా, చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే, ఇన్ని నెలలు దేవుడు మమ్మల్ని కాపాడాడు, కొంచెం నేను కూడా బాగా సంపాదించుకున్నా, మంచి ఉద్యోగంకి వచ్చాను, కాబట్టి నేను కూడా ఏమైనా దేవుడికి కృతజ్ఞత కూడికి చేయాలి అనే ఉద్దేశంతో కృతజ్ఞత కూడికి ఏర్పాటు చేయడానికి ముందు ఎవరి దగ్గర తీసుకున్నాడంటే, అయ్యగారు మరి మీరు వచ్చి డేట్ ఇస్తే ఆ డేట్ ప్రకారం నేను కృతజ్ఞత కూడికి పెట్టుకుంటాను అన్నాడంట. సరే, ఆ పాస్టర్ గారిని ఎప్పుడైతే కానిస్టేబుల్ గారు అడిగారో, అయ్యా ఈ నెలలో 10వ తారీఖున పెట్టుకో అన్నాడంట. చెప్పండి, 8వ తారీఖున 10వ తారీఖున పెట్టుకో, ఆ రోజు నాకు ఖాళీగా ఉంది అని అంటే, సరేనండి తన భార్యకి చెప్పి డ్యూటీకి వెళ్ళిపోయాడంట. డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఏం పెట్టుకోవాలి, ఇప్పటి నుంచే లీవ్ లెటర్ పెట్టుకోవాలి. సరే, ఆ లీవ్ లెటర్ తీసుకెళ్ళి అక్కడున్న ఎస్ఐ గారికో సిఐ గారికో ఇచ్చాడంట. ఇచ్చి, అయ్యా ఫలానా 10వ తారీఖున మా ఇంట్లో కృతజ్ఞత కూడికి పెట్టుకుంటున్నాం, ఇందాకనే మా అయ్యగారు వెళ్ళి నేను డేట్ అడిగాను, మరి మీరు సెలవిస్తే ఆ రోజు నేను మా ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటానండి అన్నాడంట. ఇవన్నీ ఆయనకి ఏమనిపించలేదు, కానీ మా అయ్యగారిని అడిగాను, ఆయన 10వ తారీఖు డేట్ ఇచ్చాడు అంటే ఈయనకేమనిపించిందంటే, అసలు డేట్ ఇవ్వాల్సింది ఎవరు? నేను. ముందు నన్ను అడగాల, పాస్టర్ గారిని అడగాల. కాబట్టి నువ్వు ముందు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళావు కాబట్టి నేనేమేమో సెలవాలేదు, గెలవాలేదు, నోరు మూసుకొని వచ్చి డ్యూటీ చేసుకోవాలంట. ఆలోచన చేయండి ప్రియులారా. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఈ కానిస్టేబుల్, మనమైతే ఏం చేస్తాం, అయ్యి బాబు అలా కనుక అంటాం. ఆయన ఏమన్నా తెలుసా, ఏం పర్లేదండి, సెలవు ఇవ్వకపోతే ఉద్యోగమే రాజీనామా చేసేస్తానండి అన్నాడంట. అదేంటయ్యా అని అంటే, ఏముందండి అక్కడ ఇంకో మాట చెప్పారులేండి, బాగోదు, మా ఆవిడ కూడా పలానా ఉద్యోగం చేసుకుంటుంది, ఆవిడ ఉద్యోగంకి వెళ్తుంది, నేను ఇంట్లో ఉండి బట్ట ఉతుక్కుంటానండి, లేదా అంట్లు తోముకుంటూ వంట చేసుకుంటానండి, ఏదైతే ఏముంది, మా ఆవిడ ఉద్యోగం చేస్తుంది, నేను ఇంట్లో ఉంటానండి, నాకు దేవుడే ముఖ్యం అండి, మా అయ్యగారు కూడా నేను డేట్ అడిగేస్తాను అన్నాడట. ఏరా, మీ అయ్యగారి కోసం ఉద్యోగం మానేసి అంట్లు తోముకోవడానికి ఇష్టపడతావా? అవునండి, అలాగేనండి. సరే, నీ పని చెప్తాను అని చెప్పి ఆ ఎస్ఐ గారంట ఆ కానిస్టేబుల్ మీద ఇంకో 2-3 కేసులు లాగా కొన్ని నేరోపణలు చేసి ఒక లిస్టు తయారు చేసుకుని ఫైలు గబగబా రేపు పొద్దున బస్సు ఎక్కి వెళ్ళాలి అని చెప్పి రెడీ అయ్యాడంట. ఈ ఎస్ఐ గారు ఆ ఫైల్ అంతా కూడా దాంట్లో పెట్టుకొని, నేను డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాలి, ఆయన దగ్గరికి వెళ్ళి ఈ కానిస్టేబుల్ ఉద్యోగం పీకిచ్చి, ఆడేమన్నాడు, అంట్లు తోముకునే ఉంటాను కానీ ఉద్యోగం చేయనండి, నాకు ముందు అర్జెంటుగా సెలవు కావాలి, నా దేవుడిని నిన్ను ఆరాధించాలండి అన్నాడు. ఆయన్ని అలాగే చేస్తా, అంట్లు తోముకునేటట్లు చేస్తానని చెప్పి ఏమండి బస్సు వస్తే బస్సు ఎక్కాడంట. ఇక్కడి నుంచి ఏలూరు వెళ్ళాలి కదా, మన వసంత వాళ్ళు బస్సు ఎక్కాడంట, 2-3 ఊర్లు దాటి వెళ్ళాలి. ఈలోపు చాలా మందికి ఆ ఊరు తెలుసు కదా, ఆ కండక్టర్ గారు, ఏంటంటే ఎస్ఐ గారు ఎక్కడికి ఏలూరు వెళ్తున్నారా అంటే, అవును పలానా వాడు ఇలా చేశాడు, అందుకని వాడి మీద ఎక్కడ లేని నేరాలు మోపి ఆడు ఉద్యోగం పీకిచ్చేస్తా, పలానా సుబ్బయ్య లేదా పలానా సుబ్బారావు నా మీద అలా అంటాడా, ఆడు ఉద్యోగం పోతాడు చూడు, సాయంత్రం నుంచి వాడు ఆ ఆవిడ దగ్గర అంట్లు తోకుండా బతుకుతాడు చూడు అని చెప్పి, ఏమండి మనోడే కదా అని చెప్పి కండక్టర్కి మొత్తం చెప్పేశాడట. అలా కాదంటే అన్నా సరే, ఆ లోపల ఉన్న రోషం దోషం ఏమండి ఎక్కువైపోయి ఇంకా 2 మూటలేసి చెప్తా ఉంటే వెనకాలే డిఎస్పీ గారు కూర్చున్నారంట. చెప్పండి, వెనకాలే డిఎస్పీ గారు అన్నారంట. ఆయన లెగిసి, నేనేదో వసంతవాడి మీద పని మీద వచ్చాను, తిరిగి వెళ్తా ఉంటే నువ్వు కనబడ్డావు, సర్లే నేను ఇంకా సివిల్ డ్రెస్లో ఉన్నాను కాబట్టి
సరే అసలు నువ్వేం చేస్తున్నావో నీ ప్రవర్తన ఏంటో చూద్దామని నేను ఎగ్జామినేషన్ చేశాను. ఇవి లేనిపోయిన వాళ్ళ మీద నువ్వు ఇలా చెప్తావా అని చెప్పి అదే బస్సులోనంట అదే ఫైల్ ఆయన దగ్గర తీసుకొని సస్పెండ్ లెటర్ రాసి ఇప్పుడే ఇక నువ్వు పెదపాడు వచ్చిందంట, నువ్వు దిగి నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చయ్యా అని చెప్పి సస్పెండర్ లెటర్ ఇచ్చాడంట. ఆ సస్పెండర్ లెటర్ తీసుకుని ఎస్ఐ ఏమన్నాడు తెలుసా? పలానా వాడు సుబ్బయ్యని అంట్లు తోముకునేటట్లు చేద్దాం అనుకున్నా, కానీ ఆ దేవుడు నన్ను అంట్లు తోముకునేటట్లు చేశాడు అని ఏడుస్తూ ఇంటికి వెళ్ళాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ నీ మీద కూడా ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయా? నేను కూడా అది చేసేస్తా ఇది చేసేస్తా నేను వచ్చేస్తా చించేస్తా అన్నారా? నా దేవుడు నీ పక్షమున గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఏమంటే దేవుడి కోసం తన ఉద్యోగాన్ని అయినా సరే పనంగా పెట్టిన ఆ కానిస్టేబుల్ని దేవుడు మహాకృప చేత అసైన్ చేశారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. మన దేవుడు ఎవరో తెలుసా అండి? మాటిస్తే నమ్మదగిన దేవుడు. ఆయనకంటే మనం ఏది చేసినా కూడా బైబిల్ ఏమంటుందో తెలుసా? మన దేవుడు అంట ప్రతిఫలం ఇచ్చే దేవుడు అంటండి. అందుకనే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం చివరి వచనం ఒకసారి చదవండి. ఏం రాయబడిందో? ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులు. దేవుడు ఆసక్తిగా ఉండండి. ఆయన వాగ్దానం ఇస్తా ఉంటే ఆయన వాగ్దానం పట్ల ఆసక్తిగా ఉండండి. ఏమంటాడు దేవుడు? నీవు నీతిమంతుడిగా ఉంటే నేను నీకు నెమ్మదినిస్తాను. కాదయ్యా మా మీ అధికారిని సైతం కూడా నేను నీకు సమాధాన పరిచేటట్లుగా నీకు నెమ్మదిగా ఉండేటట్లుగా నీ అధికారిని కూడా నేను మార్చబోతాను. ఎందుకంటే నేను సమస్తములకు సర్వాధికారిని. దేవునికి మహిమ కలుగును గాక. ఇక దీని గురించి చెప్తే చాలా విషయాలు ఉంటాయి, కానీ నేను క్లుప్తంగా ముందుకెళ్ళిపోతున్నాను. ఒకటి, దేవుడు అంట అన్ని విషయాల్లో నీకు విజయాన్ని ఇచ్చి, శత్రువుల మీద విజయాన్ని ఇచ్చి, పగవారి మీద విజయం ఇచ్చి, నలుదిక్కుల నీకు విజయాన్ని ఇచ్చి, నీకు ఏ భయము లేకుండా విజయ పతాకాన్ని ఎగరవేస్తూ నా క్రైస్తవ జీవితంలో దేవుడు నీకు ఎలాంటి నెమ్మదిస్తాడంటే అసలు శత్రువే లేకుండా ప్రశాంతకరమైన నిద్రను, పలానా కూడా వస్తాడు నన్ను చంపేస్తాడు, పలానాది వస్తుంది నన్ను పొడి చేస్తాడని బాధ లేకుండా ఈ రోజు నుంచి నీవు శత్రు భయము లేకుండా యెహోవా వలన నెమ్మది పొందుదురుగాక. రెండో విషయంకి వస్తున్నా చూడండి. కీర్తన గ్రంథం ఇదే 94వ కీర్తన 19వ వచనం. నా అంతరంగమునందు విచారము హెచ్చుగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది. నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మదిని కలుగు చేస్తుంది. ఆదరణ చూడండి. ఈరోజు ప్రతి పిల్లవాడికే కానీ మనం ఎంత ఎదిగినా మన తల్లిని చూడగానే మనకేం కలుగుతుంది? అందుకని 66వ కీర్తన 13వ వచనంలో ఒకని తల్లి ఆదరించినట్లు నేనేమన్నా యెషయా 66లో 13వ వచనం మనం చదువుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకని తల్లి ఆదరించినట్లు నేను వారిని మన దేవుడు ఎవరో తెలుసా? తల్లి వలే, తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేను. పాడుతున్నారుగా, పాడదే. కాబట్టి గమనించండి, తల్లి ఒడిలో పవలించే బిడ్డ. ఈరోజు ప్రియులారా, ఒక బిడ్డ తల్లి ఒడిని ఎలా కోరుకుంటుందో, తల్లి ఆశ్రయాన్ని ఎలా కోరుకుంటుందో ఈరోజు పొద్దునే నేను గమనించా. నా కూతురు లెగడం డాడీ అంది. సరే దగ్గరికి వెళ్ళి రామ్మ అంటే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి వాటేసుకుంది. పిలిచింది నన్ను, వాటేసుకుందే వాళ్ళ అమ్మని. అప్పుడు అనిపించింది ఎంత తండ్రి దగ్గర ఉన్నా ఎవరికి ఏం కోరుకుంటారు అంటే తల్లి ఆదరణే. ఎందుకంటే తల్లికి దేవుడు ఆ కృపించాడు. తల్లి ఒడిలో ఏముంటుంది అంటే ప్రశాంతత ఉంటుంది. బైబిల్ చెప్తుంది నెమ్మది ఉంటుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. 1:3 కనికరమును చూపు తండ్రి
సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి. చూడండి, ఇక్కడ 3 మాటలు చెప్తున్నాడు. ఒకటి, కనికరము చూపు తండ్రి. రెండవది, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు. మూడవది, ప్రభు అయిన యేసు క్రీస్తు నందు యొక్క స్తుతి. ఈ 3 కూడా ఆదరణ చూపిస్తుంది. ఏమండి, ఆది కాలములలో ప్రవక్తలను ఆదరించిన దేవుడు, కుమారుడు కాలములో జనులను ఆదరించిన దేవుడు, పరిశుద్ధాత్మ కాలములో నేటికి మనల్ని ఏం చేస్తున్నాడంట? ఆదరిస్తూ మన నోట స్తుతి గీతములు పాడిస్తున్నాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడా లేని ఆదరణ, ఎక్కడా లేని ప్రశాంతత, ఎక్కడా లేని నెమ్మదిని మన దేవుడంట. ఆయన ప్రభువా, నేను బాధల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నాను అంటే ఆయన మందిరానికి వస్తేనంట ఏమిచ్చి పంపిస్తానన్నాడు? నెమ్మదినిచ్చి పంపిస్తానన్నాడు. ఆయన నెమ్మది ఎలా ఉంటుందంటే, తల్లి ఒడిలో పవలించే ఒక బిడ్డకు ఇచ్చిన నెమ్మదిని ఈరోజు మీకు నాకు ఇస్తానంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ముగించేస్తున్నాను. 3వ చూద్దాం పిల్లలు, త్వరగా చదువు ముగించేస్తే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయరు కానీ. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం. దేని వల్ల ఆదరణ ఇస్తానన్నాడు ఇక్కడ? నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితంగా నివసించును. వాడు కీడును వచ్చిన భయము లేక నెమ్మదిగా ఉండును. ఎప్పుడని ఉపదేశమును ఆలకించినప్పుడు, ఉపదేశ సారముగా జీవించినప్పుడు, ఆజ్ఞలకు కట్టడలకు భయపడకుండా, ఏమంటే దాన్ని అనుసరించి మనుషులు ఏమనుకున్నా నేను నా దేవుడి నీతిని ధర్మాన్ని జరిగించాలనుకున్నప్పుడు అంట కష్టము వచ్చినను వాడు భయపడకుండా వాడికి ఏమిస్తారని దేవుడు అన్నాడు? నెమ్మదినిస్తాను. ఉపదేశము వలన నెమ్మది. ఒకటి, జయము వలన నెమ్మదినిస్తాను. ఆదరణ వలన నెమ్మదినిస్తాను. 3వది, ఉపదేశం వలన నెమ్మదినిస్తున్నాను. ఇక చివరి మాట, తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 1, 2 వచనాలు మనం చదివిన వారమైతే, ఇక్కడ మనం చూసిన వారమైతే, ప్రార్థన వలన నీకు నెమ్మదినిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1, 2 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరిస్తున్నాడు. దేవుడు బ్రతిమలాడట్లేదు, ప్రార్థన చేయండి హెచ్చరిస్తున్నాడు. మనము ప్రార్థించే వారముగా ఉండాలి. రాజుల కొరకు, యాజకుల కొరకు, నాయకుల కొరకు మనం ప్రార్థించాలి. నా ప్రార్థన విని దేవుడు సృష్టిని కాపాడి మనుషులకు నెమ్మదినివ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకనే ఆయన శరీరం అనే రక్తమును, ఆయన దేహం అనే మాంసమును మనకిస్తూ ప్రభు బలారాధనలో మనందరినీ కూడా ఏకీభవింప చేస్తూ ఆయన మనస్సు మనకు కలిగేటట్లుగా. యేసే మనసేంటి? శిలువ మీదకెక్కిన తండ్రి వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించమని చేసిన ప్రార్థన మనందరినీ పరలోకానికి తీసుకురావడానికి ఆయన పలికిన శుభవచనమును, తండ్రి తప్పికొనుచున్నాను అని సమస్తమైన ఎవరి ముగింపు కొరకు దేవుడు సమాప్తమైనని చెప్పి నీ కొరకు నా కొరకు తలవాల్చారు. 7 మాటల్లో ఎవరి 3 మాటల ప్రార్థనే కనబడుతుంది మనకి. మన దేవుడు ఎవరి అంటే మంచి ప్రార్థనా పరుడు. మార్కు సువార్త 1:35 ఆయన పెందల కాడే లేచి వెళ్ళి ప్రార్థన చేసేవాడు అని కొండ మీద బైబిల్ చెప్తుంది. ప్రియులారా, మనము కూడా ప్రార్థనా పరులుగా ఉండాలి. నీతిమంతుల లక్షణాలు కూడా ఏంటంటే ప్రార్థనా పరుడు, పరిశుద్ధుడు, నీతి కలిగిన వాడు, పరిశుద్ధతను కాపాడుకున్నవాడని అర్థం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు నువ్వు నీతిమంతుల స్థానానికి వస్తే ప్రతినిత్యం ప్రార్థించేవాడుగా ఉండాలి. ప్రతినిత్యము పరిశుద్ధతను కాపాడుకునేవాడుగా ఉండాలి. ప్రభు బలలో పాలు పొందేవాడుగా ఉంటే దేవుడు ఈరోజు మాటిస్తున్నాడు, నేను వారికి నెమ్మదిని కలగజేస్తా, నేను వారికి నెమ్మదిని కలగజేస్తా, ప్రశాంతత ఇస్తాను, వారిలో ఉన్న భయాన్ని తీసివేస్తాను, వారిలో ఉన్న ఆందోళన కొట్టివేస్తానని దేవుడు మాటిస్తున్నాడు. కనుక ప్రభు బలంలోనికి వచ్చిన వారులారా, వాగ్దాన సందేశం వింటున్న వారులారా, మన ప్రభు ఇచ్చిన నెమ్మదిని మనకును పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. తలవంచని ప్రార్థన చేసుకుందాం.